ఈ రోజుల్లో వివాహ కాంపాక్టబిలిటీ కోసం చాలా వరకు నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటారు. అలా కాకుండా న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపి దాన్ని సింగిల్ డిజిట్ కింద తీసుకువస్తే 7, 16, 25 వస్తే ఖచ్చితంగా మీరు ఎవరినైతే చేసుకుంటారో ఆ స్పౌస్, భార్య లేదా భర్త, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా కౌంట్ చేస్తే ఆ సింగిల్ డిజిట్ అనేది 1, 4, 8 అయితే వాళ్ళని ఖచ్చితంగా వివాహం చేసుకోండి. దానివల్ల మీకు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇద్దరికి కూడా కాంపాక్టబిలిటీ కుదిరి మీ వివాహ జీవితం చక్కగా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది, కిడ్స్ తర్వాత లైఫ్ అంతా కూడా మీరు ఎలా అయితే డ్రీమ్ చేసుకుంటారో అలాగే ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2, 3, 5, 6, 7, 9 వస్తే సింగిల్ డిజిట్ మొత్తం కౌంట్ చేసినప్పుడు వస్తే అంటే డేటు, మంత్, ఇయర్ కౌంట్ చేసినప్పుడు వస్తే చాలా వరకు మీకు ఆ వివాహ బంధం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనసులో కలవు, ఏదో బతుకుతున్నాం కాబట్టి బతుకుతున్నాం అన్నట్టు ఉంటుంది, లేకపోతే డైవర్స్ తీసుకోవడం, దూరంగా ఉండడం అనే రకంగా ఉంటుంది.